రైతన్నకు అండగా నిలవాలి అనే సంకల్పంతో సూపర్ 6 హామీల అమలులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మొదటి విడతలో ఇప్పటికే ప్రతి రైతుకు 7,000 రూపాయల సాయమందించిన మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నవంబర్ 19న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రెండవ విడతగా ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున మొత్తం 3,135 కోట్లు నేరుగా జమ చేశారు. ఇది కేవలం ఉపశమనమే కాదు, రైతన్న శ్రమకు ప్రభుత్వమిచ్చే నిజమైన గౌరవం. అర్హులైన రైతులు మరణించిన పక్షంలో వారి వారసులకు పథకం వర్తించేందుకు డెత్ మ్యూటేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో ఎన్పీసీఐలో ఇనాక్టివ్ గా ఉన్న బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేయించి లబ్ధిదారులకు అడ్డంకుల్లేకుండా చేరేలా చర్యలు తీసుకోమని కూడా సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకం చేరేలా చేయటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. నేను కూడా ఒక రైతు బిడ్డ. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ 1 రైతుగా మీసాలు మెలేసే విధంగా తయారు చేసే బాధ్యత నాది. అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా 20,000 రూపాయల మద్దతుతో రైతన్న సాగు ఇక భరోసాతో గర్వంతో ముందుకు సాగుతుంది.